అధికారంలో ఉన్న ఖద్దర్లు కాకీల మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. అది ప్రతిపక్షానికి చెందిన ఖద్దర్లకు కాకీలకు మధ్య అంతగా పొసగదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పోలీస్ అధికారులకి మధ్య ప్రత్యక్ష యుద్ధమే జరుగుతోంది. ఒక దశలో పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ మేరకు సారీ చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు పోలీస్ అధికారులు తనకు సారీ చెప్పాలంటున్నారట. సమస్య పోయింది అనుకున్న గొడవ ఎమ్మెల్యే తాజా ఆరోపణలతో మళ్లీ తెరపైకొచ్చింది. ఇది ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దూకుడికి మారుపేరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసు అధికారులకు మధ్య నెలకొన్న గొడవ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరవంక గ్రామంలో కౌశిక్ రెడ్డికి ఓ టీవీ అధిపతి ఉదయ్ నందన్ రెడ్డి మధ్య సమ్మక్క సారలమ్మ గద్దల విషయంలో రగడ జరిగింది. అది కాస్త కౌశిక్ రెడ్డి వర్సెస్ పోలీస్ వార్గా మారింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమ్మక్క గద్దల వద్దకు వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారట. దాంతో హుజూరాబాద్లోని కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద హైడ్రామా నడిచింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో పాటు ఇతర పోలీసు అధికారులపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి కూడా వివాదాస్పదమయ్యాయి. దాంతో పోలీసు అధికారుల సంక్షేమ సంఘంతో పాటు ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో కౌశిక్ రెడ్డి ఓ మెట్టు దిగి సారీ చెప్పారు. అయితే ఇప్పుడు రివర్స్ లో పోలీసు అధికారులు తనకు క్షమాపణలు చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మతం పేరిట తాను అనని మాటలు అన్నట్లు పోలీసులు అసత్య ప్రచారం చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పోలీసులపై సభా హక్కుల తీర్మానం కోరుతూ స్పీకర్ కు నోటీసులు పంపించారు కౌశిక్ రెడ్డి. టీవీ అధినేత ఉదయ్ నందన్ రెడ్డి కుటుంబానికి కౌశిక్ రెడ్డి కుటుంబానికి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి ఉదయ్ నందన్ వీణవంకలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ తర్వాత కౌశిక్ సమ్మక్క గద్దెల వద్దకు వెళ్ళినప్పుడు అక్కడున్న సీఐకి కౌశిక్ కు మధ్య జరుగుతున్న వాగ్వాదాన్ని అడ్డుకునే క్రమంలో ఏసీపీ మాధవి అడ్డుగా వెళ్లడంతో మళ్లీ వివాదం ముదిరింది. తనను పోలీసు అధికారులు అడ్డుకుని నెట్టేశారని కౌశిక్ ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకొచ్చిన కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపైనే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కమిషనర్ గౌస్ ఆలం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రైవేటు కుటుంబ వ్యక్తులు అధికారిక వాహనాలు ఉపయోగిస్తున్నారంటూ సిపిపై మండిపడ్డారు. ఇంట్లో 20 మంది కానిస్టేబుల్స్ తో ఆర్డర్లీ వ్యవస్థను ప్రోత్సహించేలా సిపి వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కౌశిక్. 15 రోజుల్లోగా సిపి గౌస్ ఆలంపై చర్యలు తీసుకోకపోతే ఆయన ఇల్లీగల్ వీడియోస్ బయట పెడతానంటూ ఎమ్మెల్యే కౌశిక్ మీడియా సాక్షిగా హెచ్చరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులకు మధ్య ముదిరిన వివాదంలో ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. సిఐడి అధికారులు సమ్మక్క గద్దల వద్ద వీణవంకలోనూ విచారణ చేపట్టారు. తనపైనున్న సిఐడి విచారణకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఎమ్మెల్యే సిపి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.